కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాత ప్రభుత్వాలు చూశారు. అప్పుడు 9 పథకాలు అయితే అంటే సందులో తెచ్చుకొని మనం ఇంటి దగ్గర ఉన్న పలానా తారీఖు వచ్చిందని తెచ్చుకున్నాం. ఇప్పుడు రేషన్ కొరకాలిగా అది. అంటే ప్రస్తుతం ఏంటంటే సెలవు దినంలో కూడా అందుబాటులో ఉండటానికి మేము ఇస్తున్నాం అంటున్నారు. సెలవు ఆదివారం ఉండదుగా, 15వ తారీఖు వరకు రోజు. వాళ్ళు ఇంకా టైం దాటెళ్ళినా ఇవ్వట్లేదు కదా, ఇవ్వంటున్నారు. సంక్షేమ పథకాల లిస్టులు ఏమొస్తున్నాయి? తల్లికి వందనం ఏమన్నా? అవి ఏం లేవు. ఇటు పక్క చూసుకుంటేనేమో ఒక పక్క ఏదైతే ఉందో పెన్షన్ 1వ తారీఖు విధానం ఎలా ఉంది? నాకు రావండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు చేస్తున్నాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు, ఎప్పుడన్నా వెళ్ళారు? వెళ్ళా. ఎలా అనిపించింది? మేము దూరం వెళ్ళాంగా, అప్పుడు బాగానే ఉంది. ఎక్కడైతే మటుకి ఎక్కడానికి లేదు, సిటీ బస్సులో నుంచి ఉంటాయి, అవి మటుకి ఎక్కడానికి లేదు. డ్వాక్రాలో ఏమన్నా ఉన్నారా? అవును. మరి రుణమాఫీ అన్నారు గతంలో, ఏం రాలేదు ఇంకా. మరొకసారి పెంచిస్తాం ఏదో అంటున్నారు. ఏమోనండి తెలియదు, ఇంకా చెప్పలేదు మా డ్వాక్రా వాళ్ళు. వస్తే వాళ్ళు చెప్తారు. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఎక్కువే వస్తుంది బిల్లు. ప్రస్తుతం చూసుకుంటే పెరిగిన ధరలు రీత్యా కానివ్వండి, పర్లేదా? కంట్రోల్లోకి వచ్చినాయి? పర్వాలేదు, కానీ కరెంట్ బిల్లు అవి మటుకు ఎక్కువ వస్తున్నాయి. మరి ఆటోలు అయితే తోలేవాళ్ళ కిరాయిలు ఉండట్లేదు. బస్సులో ఒకటి పెట్టి మాకు అసలు మరి మా అబ్బాయి ఆటో, చాలా మంది ఆటోలు తోలుకుంటారు, మరి ఎలా బతకాలో అర్థం కావట్లా. చూస్తే మేడం గతంలో ఒక 700, 800 లేదా 1000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు ఈ రోజు 200, 300. పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వరకు కూడా 300 తాళ్ళపోతున్నారు ఆటో వాళ్ళు. కిస్తీ 10,000 కట్టుకోవాలి. కట్టలేదు, ఒక నెల ఆగింది, 2వ నెల ఎత్తుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇక మనం కట్టినవి కూడా వరదానే. గ్యాస్ ఎంత కొట్టించాలి మరి? గ్యాస్ ఆ రోజు ఒక మనం తిరిగినా తిరగకపోయినా ఆటో తిరిగిద్ది కదా, 500 అలా ఎక్కిద్ది. ఈ నిమిత్తం కూడా కేసులని, సిగ్నల్ జంపులని అవన్నీ ఉంటాయి. మళ్ళీ దానికి వేరే టూటీ ఆయిల్ అని అవన్నీ రోజు 500-600 పైన ఖర్చు అవుతుంది ఆటో. నెలవారు రిపేర్లు వస్తాయి. వచ్చినాయి అంటే 10,000, 15,000 అవుతున్నాయి. మామూలుగా అవట్లా. ప్రభుత్వం తరపున 15,000 అన్నారే ఇచ్చారు, అంతే. ఇచ్చేందుకండి అవి ఇచ్చారు. ఆటో కిరాయిలు 15,000 ఎన్ని రోజులు తింటాం? 4 ఉన్నాము, ఎన్ని రోజులు తినాలి? 500 మారితే 100 లాగా ఉంది. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు. అప్పుడు ఇట్లాంటి అప్పుడు లేవు, కిరాయిలు ఉండేవి. అంటే ఈ బస్సులు లేవు కదా, ఆటో కిరాయిలు ఉండేవి. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత బస్సు లేదు, అందుకే కిరాయిలు ఉన్నాయి. ఆడు రేట్లు మండించినా అప్పుడు బాగానే ఉంది. సచివాలయ ఉద్యోగులు తో పాటు వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు ఇచ్చారు జగన్ ఉన్నప్పుడు, అక్కడ స్థలం కొండపాలూరులో. అది చూపిలా ఇంతవరకు, దానికి దిక్కు దిమానం లేదు. అది కాగితాలు ఉన్నాయి, ఎందుకు ఏం చేసుకోవాలి? దేనికంటే ఇస్తున్నారు. ఆడ దిగ్గలకి వీళ్ళు కంప్లైంట్ చేయట్లేదు కదా ఇచ్చింది. అది ఉగాది కల్లా కూడా 5 లక్షల మంది గృహాలు ఇస్తాము పేదలకు అంటున్నారు. ఆ లిస్టులో ఏమన్నా? మేము ఇంకా చెప్పలేదండి, మాకు అసలు ఎవ్వరూ చెప్పలే, సచివాలయం గానీ అక్కడ గానీ. అది మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మరొకసారి జనవరి అనంతరం బస్సు యాత్రలు తిరుగుతాను అంటున్నారు. ప్రజల్లోకి వచ్చి మీ సమస్యలు ఎన్ని వింటాను అంటున్నారు. చెప్పుకుంటారా? అప్పుడు వస్తే చెప్దాంలేండి, లైన్లోకి వస్తే. అండి. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే జనరల్గా ప్రజెంట్ కొత్త ప్రభుత్వం 18 నెలలు అవుతుంది వచ్చి. గత ప్రభుత్వం కూడా చూసుకున్నారు, అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు పెట్టారు. మరి ఏంటి, ఎలా ఉంది పరిపాలన? బాగుందా, గతమే బాగుందంటారు? బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటే కొందరు అంటున్నారు పథకాలు పెట్టారు కానీ ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు. మరి రోడ్లు అవన్నీ బాగా చేస్తున్నారుగా, పెన్షన్లు బాగా ఇస్తున్నారు. ఇంకంతవరకే మనం చెప్పగలం. అన్నీ చేస్తున్నాడు బాగానే. కొందరు తిడుతున్నారు, కొందరేమో ఆయన పథకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తాడో అనేసి అంటున్నారు. ఇంకేమంటారు? 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు అన్నారు కాబట్టి మొదట 2 డబ్బులు వచ్చాయి అన్నారు. మరి తర్వాత రావట్లేదమ్మా. మాకు కూడా ఒక బండ ఫస్ట్ పడింది, మరి ఇంకా పడతాయనే చూస్తున్నాము. మహిళలకి 1,500 ఇవ్వాలి నెలవారీ కూడా, ఆడబిడ్డ నిధి అని చెప్పి పెట్టారు. మరి ఏమంటారు? అది కూడా త్వరలోనే ఇస్తామంటున్నారు. కొంచెం రాలేదు, అవే వాటి గురించే తిడుతున్నారు. మా కాసి ఏమంటే 1,500 ప్రకటించేశాడు, కనీసం ఇవ్వను కూడా ఇవ్వట్లేదు. ఏం ప్రభుత్వం ఆయన? పోనీ జగన్ ఏం చేయపో డబ్బులు పంచాడు, అన్నీ ఇచ్చాడు అనేసి అంటున్నారు. ఆ ప్రభుత్వంలో 9 పథకాలు, వాలంటీర్లు ఉండేవాళ్ళు, అన్నీ తెలుసుకునేవాళ్ళు. మీరు ఇప్పుడు వాళ్ళు లేకపోవడం ఏమైనా ఇబ్బంది ఏం లేదు. సచివాలయంకి ఏదైనా అవసరమైతే వెళ్తున్నాము, దాని గురించి ఏం బాధలేదమ్మ. వాలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు మనకి ఏదైనా అవసరం ఉంటే సచివాలయంకి వెళ్తాను, వాళ్ళు చెప్తాను. డిపోలో క్యూ లైన్లో నుంచి తెచ్చుకోవడం ఇబ్బంది ఎట్లేదు, చక్కగా ఇప్పుడే బాగుంది. అప్పుడు ఆ బండి మీద ఇచ్చేవాళ్ళు కదా, దాని బదులు ఇప్పుడే రైట్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడికి? బస్సు మీద మొన్న శ్రీశైలం వెళ్ళాం, అన్ని ఉచిత బస్సు మీద వెళ్ళాం. 2-3 బస్సులు మారాం కానీ మొన్న వెళ్ళాం. మగవాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మగవాళ్ళకి తీసుకోవట్లేదు కదా,
మగవాళ్ళకంటే మరి టికెట్లు పెట్టాడు. ఇంక ఇప్పుడే గొడవలు అవుతాయి అంటే అప్పుడు వాళ్ళకి ఇంకా గొడవలు అయ్యేవేమో. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు బాగానే తగ్గాయి. ఇంకా మాకు 500-600 వచ్చేది 270 వచ్చింది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు గతంలో ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఒక నిమిషం అమ్మ అయితే ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే జనవరి పండగ అనంతరం కూడా మరొకసారి బస్సు యాత్రతో అందరినీ కలుస్తాను, పేద ప్రజల దగ్గరికి వచ్చి జిల్లాల వారీలు కానీ నియోజకవర్గ వారీలుగా తిరుగుతానంటున్నారు. మరి ఏంటి ఒకసారి అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తామంటే మాకు ఓడినా గెలిచినా మాకు తెలుగుదేశమే ఇష్టం. మేము తెలుగుదేశంకే వేస్తాం. ఏంటంటే తొలి బాగోదులే అని కొద్దిగా డబ్బులు కక్కుర్తి పడిపోయాము. ఇద్దరం భార్యాభర్తలము అటొకలు ఇటొకలు వేసాం. మాకు తెలుగుదేశమే ఇష్టం. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ప్రతిదానికి అప్పు అవుతుంది, సంక్షేమ పథకాలకి జీతాలు ఇవ్వాలని అప్పు చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో ఏంటంటే అందరూ కూడా గమనించండి, కొంత సమయం ఇవ్వండి, అన్నీ చేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పనితీరులు కూడా ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉంది. మనకి ఈయన తర్వాత ఆయన కదా అని ఈయన చెప్తే ఆయన చేస్తున్నాడు కదా, అది కూడా బాగానే ఉంది. మాజీ మంత్రులు ఎవరైతే గత ప్రభుత్వంలో ఓడిపోయి ఉన్నారో మరొకసారి కూడా మేము బలోపేతం అవుతాము, జనంలోకి వస్తామంటున్నారు. మరి అవకాశం ఉంటుందా? అలా అవకాశం ఉంటే ఎవరిష్టమో వాళ్ళదమ్మా. మనం దానికి ఏం చెప్పలేము. ఇప్పుడు ఎటు నచ్చిన వాళ్ళు అటు వేసుకుంటారు. ఇప్పుడు మా తూర్పుకు కూడా ఓడినా గెలిచినా తెలుగుదేశంకే వేస్తాం. మేము ఎక్కడికి వచ్చేసినా మేము మాకు తెలుగుదేశమే ఇష్టం. 2029 ఎలా ఉండబోతుంది? మరోసారి చంద్రబాబు గారు ఉంటారా? అంటే ఏజ్ నిమిత్తం చూసుకున్నా ఇంకెక్కువ రావాలి, మళ్ళా వస్తాడని కోరుతున్నాం. లోకేష్ గారు ఉన్నారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పదవి బాధ్యతలు వాళ్ళిద్దరులో ఎవరికన్నా ఇవ్వచ్చు అంటారు? దానికి ఏం చేస్తాము, వాళ్ళ బాబు ఉన్నాడు, తండ్రి తర్వాత బాబు చేయొచ్చేమో, దానికి మనమేం చెప్పగలం. జనవరి అనంతరం రేపు పండగ అనంతరం కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలతో పాటు ఈ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉంటుంది మరి? ఇంకోసారి ఇక్కడే అవకాశం ఉంటుంది? ఉంటుంది, ఇదే గెలుస్తుంది అనుకుంటున్నాం. మరి మున్సిపాలిటీకి కూడా ఇదే గెలుస్తుంది. మళ్ళా బాబు గారే రావాలని మళ్ళీ మేము కోరుతున్నాం. ప్రభుత్వ పాలనతో పాటు ఈ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి, మున్సిపాలిటీలతో పాటు గ్రామ సర్పంచ్ ఎన్నికలు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఈ సంక్షేమ పథకాలు ప్లస్ అభివృద్ధి రెండు కళ్ళు అంటుంది ప్రభుత్వం. కొంచెం వ్యయ ప్రయాసాలు పడినా ఇస్తామంటుంది, ఎలా అనిపిస్తుంది? అవన్నీ మనకు పెద్దగా తెలియదు. ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే ఉంది. వరకే సంక్షేమ పథకాలు కానీ ఏమీ అట్లా మొత్తం వచ్చేస్తున్నాయి. ఇంకా కొంచెం చేయాల్సిందే, త్వరలో చేస్తారని అనుకుంటున్నాం మేము. కొంచెం సమయం ఇవ్వమని అడుగుతున్నారు, కొంచెం ఓపికగా సమయం ఇవ్వచ్చు. ఓపిక సమయం ఇవ్వచ్చు, ఎందుకంటే దెబ్బతిని ఉన్న రాష్ట్రం కదా, కొద్ది గాడిలో పెట్టాలి, టైం పట్టింది. ఎందుకంటున్నారంటే కొంచెం అప్పులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని రావాలంటే సమయం పడుతుంది. అప్పులు చాలా ఉన్నాయి మనకి, అవి రెండు రావాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు సార్? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు వరకు ఈ 3 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది కానీ ఇప్పుడు వరకు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆయన రైతులను ఆదుకోవడం, ఈ తుఫాన్ ఎఫెక్ట్లు కూడా ఎలా అనిపిస్తుంది? అన్ని బాగానే ఉంటాయి, అన్ని ఆదుకోవడం, అన్ని రోడ్లు ఇప్పుడు వరకు కొంతవరకు చాలా మెరుగుపడి. కరెంట్ ఛార్జీ ప్రస్తుతానికి పెంచలేదు కానీ 10 రోజులు కూడా పెంచాలని అనుకుంటున్నాం మేము. పర్లేదా? బాగానే మనకి బాగా అమలైంది, దాటి సమస్య లేదు, అంటే బాగుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల మగవారికి ఇబ్బంది అంతా వేస్ట్. అసలు ఉచిత బస్సు అనేది వేస్ట్ మాకు తెలిసి. ఏంటి ఉచిత బస్సు కాకుండా వైద్యం అయ్యి ఉచితంగా పెడితే జనాలకు ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉంటుంది. ఈ విధానంలో వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, కొంచెం ప్రైవేటీకరణ వైపు వెళ్తే ఇబ్బంది అంటుంది పాత ప్రభుత్వం. కానీ కొంచెం బాగా చేరుకోవాలి, అందరికీ రీచ్ అవ్వాలంటే ప్రైవేటీకరణ తప్పదు. ఏమంటే తప్పదు, ఎందుకంటే మళ్ళీ ఒకసారి చేయాలి అవ్వవు కదా. కొన్నాళ్ళు ఇప్పుడు హైవేలు ఉన్నాయి, మన హైవేలన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ ఏం కాదుగా. ఓడిపోయిన చోట గెలవాలి, నేను మళ్ళీ బస్సు యాత్ర చేస్తానని జగన్ గారు అంటున్నారు. త్వరలో ఉండబోతుంది జనవరి అనంతరం అంటున్నారు, ఏమంటారు? చేస్తాడు కానీ వీళ్ళు జగన్ పెట్టినంత ఇబ్బంది వీళ్ళు పెట్టరు. జగన్ ఎవరినే పాదయాత్ర చేయనిలా, ఏ నాయకుడిని కలవనివ్వాల. ఎవరైనా బయటకు వస్తానంటే ముందు అరెస్ట్ చేసి జైలు వేపిస్తాడు. వీళ్ళు అట్లా చేయరు మాకు తెలిసి. 60 నియోజకవర్గాలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తాను. గతంలో ఓడిపోయిన వాళ్ళు అందరూ కొన్ని ఇన్యాక్టివ్గా ఉన్నారు కదా, దూరంగా ఉంటున్నారు, వాళ్ళని మార్చి మళ్ళీ ఉంటాయి, మమ్మల్ని ఒకసారి గమనించండి అంటున్నారు. ఎవరు వచ్చినా బూతులు వాళ్ళే ఇస్తారు ప్రభుత్వంలోకి, బయట వాళ్ళు ఎవరు రారు. ఎవరైనా బూతులు తిట్టేవాడికి ఎత్తాడు చీట్లు. నిన్న కొడాల నాని గారు చూసే ఉంటారు, 6 నెలలు గ్యాప్ ఇచ్చాను, మరొక 6 నెలల్లో నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను, నాకు బైపాస్ సర్జరీ జరిగింది, అందుకే దూరంగా ఉంటున్నాను, 2029లో నేను జగన్నే సీఎం చేస్తానని ఆయన అంటారు. మాట్లాడితే ఎవరైనా అంటాం. ఇప్పుడు 175 అన్నాడు, ఏమొచ్చి 11 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు వచ్చినప్పుడు 11 సీట్లు రావటం అసలుకే ఎవరు తప్పు ఉంది? మీ తప్పు మా తప్ప? విశాఖపట్నం అమరావతి డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది?
విశాఖపట్నం వాళ్ళు బాగా అవుతుంది. గోగులు ఉంది, గోగులు పై తెచ్చాడు వచ్చాడు, ఇంకా బాగా జరుగుతుంది ఏంటి. ఇంకా రాబోయే కాలంలో బాగా తీసుకొస్తారని అనుకుంటున్నాం మేము. యువత స్థానిక ఎన్నికలపైన మీ అభిప్రాయం కూడా టీడీపీ జనసేన 3 కూటమి బయటకు బాగా వస్తాయి. పెద్దగా ఇదే ఉండదు ప్రస్తుతానికి. చంద్రబాబు గారు ఏజ్ రీచ్ కూడా చూసుకుంటే 2029కి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చా సీఎం పదవి? ఇద్దరు ఎవరికైనా అట్లా ఇవ్వచ్చు, పెద్ద గ్యారంటీ అది. ఆయన చేయలేను అనుకున్నప్పుడు ఇద్దరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఆయన ఇప్పుడు యూఎస్ అక్కడ పరిగెడుతున్నట్టే చాలా వరకు చెప్పుకోవాల్సింది అది.